ఓకే. దేవునికి వందనాలు. అక్కడికి వచ్చిన చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఒకసారి జూమ్ ద్వారా ఈ సాయంకాల సమయంలో మనందరూ ఇలా కలుసుకునే అవకాశం దయచేసిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజు మెయిన్ లైన్ చర్చెస్ అన్నిట్లో కూడా త్రిత్వ పండుగ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా మనల్ని హెచ్చరింపు చేయటం, అదే విధంగా ఆయన స్వరం మనకు వినిపించటం, అనేక విధాలుగా అప్పుడప్పుడు కమ్ అండ్ గోలాగా ఆత్మను పంపించడం, ఆ విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా జరిగింది. ఇక సువార్త విషయానికి వచ్చేటప్పటికి సర్వమానవ పాప పరిహారార్థం మరి యేసుక్రీస్తు శరీరావతారిగా వచ్చి ఆ శిలువ మీద మరణం పొంది పునరుత్థానం పొందిన తర్వాత ఆయన ఆరోహణ అయ్యేటప్పుడు చెప్తాడు, నేను మిమ్మల్ని అనాథలుగా చేయను, ఆదరణకర్తను పంపిస్తానని. అది పెంతెకోస్తు పండుగ మనం అబ్జర్వ్ చేసాం. ఇక ఈ వేళ త్రిత్వం ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటుండగా యేసుక్రీస్తు ఆరోహణ అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం నిలిచి మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి సమయం, అంటే ముగ్గురు ఒకేసారి ఏకకాలంలో పని చేస్తున్నటువంటి కాలం త్రిత్వ కాలం. అంటే ఆత్మదేవుడు మనలో ఉండి యేసుక్రీస్తు బోధించిన బోధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒప్పింప చేయటం, నీతి, పాపం, పరిశుద్ధత, తీర్పు, ఇట్లాంటి విషయాలన్నీ. అదే విధంగా ఆయన మన కోసం తండ్రి కుడిపార్శ్వాన్ని నిలబడి విజ్ఞాపన చేస్తున్నప్పుడు తండ్రి ఆ విజ్ఞాపనను ఆలకించడం. ఎట్ ఏ టైం ముగ్గురు కూడా పనిచేసే కాలం ఇది. అట్లాంటి కాలాన్ని గుర్తు చేసుకుంటున్నాం మనం. మరి పండుగను గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఫిలాసఫీలు కూడా బాడీ, మైండ్, సోల్ థియరీ అని చెప్పి మిడివల్ పీరియడ్ లో గ్రీన్ డిస్కార్ట్ అండ్ ఫిలాసఫర్ దీన్ని వెస్టర్న్ కంట్రీస్ లో చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. కాబట్టి నిత్యరాజ్య ప్రవేశానికి బాడీ, మైండ్, సోల్ ఈ మూడు కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ నిత్య రాజ్య ప్రవేశం పొందుతాం. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని వాక్యం ద్వారా పరిశీలించుకుంటూ ఆయన వైపు చూస్తూ వాక్యం ద్వారా మనల్ని పరీక్షించుకోవటానికి మంచి సమయం అనుగ్రహించిన దేవుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం మూలవాక్యంగా తీసుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మరొకసారి చూద్దాం వాక్యం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ప్రేమ మేడం మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు అయ్యా. భయంకరమైనటువంటి వేడి గాల్పుల్లో ఉన్నాం. ఏదేమైనప్పటికీ మేము జలముల్లో పడి వెళ్ళినా నీవు ఉన్నావు తండ్రి, అగ్నిలో పడి వెళ్ళినా నీవు ఉన్నావు తండ్రి. మా దాగు చోటు, మా శైలము, మా కోట, మా శృంగము నీవే కదా తండ్రి. దయగలమా కృప మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకు ఒకసారి వందనాలు చెల్లించుకుంటూ, అదే విధంగా జెఫన్యా ప్రవక్త ద్వారా చేసిన హెచ్చరికలు నేను ఈ రోజుకి కూడా మేము అనుసరించవలసినవే, పరిశీలించుకోవలసినవే. అట్టి హెచ్చరికలను నాయన మేము ధ్యానిస్తూ ఉంటాడుగా ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని. అయ్యా, కడవరి కాలం రాకడ సమయం చివరి అంచున మేము ఉన్నాం తండ్రి. ఆ సంగతి గుర్తెరిగి నాయన ప్రతి ప్రవక్త చెప్పిన ప్రవచనాలు నాయన మా జీవితాలకు అన్వయించుకుంటూ మమ్మల్ని మేము దిద్దుబాటు చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ఎట్టి అవరోధం లేకుండా తండ్రి, ఆటంకాలు లేకుండా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతం నేను బహుగా స్థుతించిన భాగ్యం దయచేయమని, అదేవిధంగా నాయన 2026వ సంవత్సరం మే నెల 31వ తేదీ ఈ 5వ నెలలో చివరి రోజు నిన్ను ఇలా స్థుతించుకునే కృప అనుగ్రహిస్తున్న తండ్రి. నాయన దినములు ఎంతో త్వరగా గడిచిపోతున్నాయి తండ్రి. నాయన దాంతో పాటు మా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మేము మెరుగుపరుచుకునే జ్ఞానం మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మరొకసారి మీ అందరికీ కూడా వందనాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే జెఫన్యా ప్రవక్త గురించి, అదే విధంగా ఫస్ట్ చాప్టర్ కూడా మనం ధ్యానించుకున్నాం. అయితే ఒక 1 వీక్ మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రికాప్చులేట్ చేసుకుంటే, జెఫన్యా ప్రవక్త పేరు యొక్క అర్థం యెహోవా దాచెను అని అర్థం. ఇది బైబిల్లో 36th బుక్. చిన్న ప్రవక్తల్లో ఈయన 9వ ప్రవక్త. 3 అధ్యాయాలు, 53 వచనాలు, 617 మాటలు, 14 హెచ్చరికలు, 4 వాగ్దానాలు ఉంటాయి. ఎందుకు ఈ స్టాటిస్టిక్స్ నేను తీసుకున్నాను అంటే, చాలా తక్కువ మాటల్లో 3 అధ్యాయాల్లో ఆయన చేసినటువంటి హెచ్చరికలు 14 సార్లు యెహోవా చెప్పినది ఏమనగా యెహోవా వాక్ అని చెప్పి 14 సార్లు హెచ్చరిక చేసిన విధానాన్ని మనం గమనించినట్టయితే, ఇచ్చిన వాగ్దానాలు 4, హెచ్చరికలు 14. ఆ ప్రతి హెచ్చరికలోనూ కూడా ఆయన ప్రేమ మనకి కనపడుతూ ఉంటుంది. ప్రతి హెచ్చరికలో కూడా ఆయన ప్రేమ అనేది మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని మనం అర్థం చేసుకున్నట్టయితే, ఎందుకు ఆ దేవుడు ఇంతమంది ప్రవక్తల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడంటే, యెహెజ్కేలు గ్రంథకర్తతో ఆయన చెప్తాడు కదా 18వ అధ్యాయంలో, దుర్మార్గుడు తన దుష్టత్వాన్ని బట్టి నశించిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ దుర్మార్గుడు తన క్రియలను మార్చుకుని, తన మార్గమును మార్చుకుని నా వైపు తిరిగిన ఎడల అతనిలో ఉన్నటువంటి కఠినమైన మనసు తీసివేసి మాంసపు గుండెను అతనికి ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారా ఈ మాట చెప్పడం అనేది జరిగింది. అలాగే పేతురు గారు కూడా ఆయన రాసినటువంటి పత్రిక, 2వ పత్రికలు అంటే చాలా మంది ఎప్పుడూ రెండో రాకడాన్ని మా చిన్నప్పటి నుంచి అంటున్నారు, రావట్లేదు అనుకుంటారు. కానీ ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని చెప్పి, ఆ దీర్ఘశాంతం వహిస్తున్నాడు కాబట్టి ఎలాగైనా మనం ప్రవర్తించవచ్చు అనుకుంటే, ఆయన ఇక చాలు అనే మాట ఎప్పుడైతే అంటారో మనకు తెలియదు. ఆ క్షణం మనకు తెలియదు. ఇద్దరు కూర్చుని తిరగలి విసురుతూ ఉంటే, ఆ విసురుతూ ఉన్న వారిలో ఒకరికి పైకి లేపబడతారు. లేకపోతే భార్య భర్తలు ఉంటే పక్కన భార్య లేకపోతే భర్త ఎవరో ఒకరు పైకి లేపబడతారు. పక్కనున్న వారికి తెలియదు ఏం జరుగుతుందని, కను రెప్పపాటులో జరుగుతుందని చెప్పి మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మనం చదివాం కదా. కాబట్టి ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదు అని చెప్పి మనం ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ లో ఉండటానికి ఈ ప్రవక్తల ప్రవచనాలని మనకి ఎంతో ఉపయోగకరమైనవి. అదే విధంగా జెఫన్యా ప్రవక్త గురించి మనం ధ్యానించుకున్న టైంలో, ఆయన ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు హిల్కియాతో పాటు ఈయన 2వ ప్రధాన యాజకుడు. ఇతడు రాజవంశానికి చెందినవాడు, ఒక ప్రవక్త. అదే విధంగా హెచ్చరికలు చేసేవాడిగా, మధ్యవర్తిగా అనేక పాత్రలు ఈయన పోషించడం అనేది జరిగింది. చాలా పవర్ఫుల్ గా కూడా, అంటే దేవుడు చెప్పిన మాటని ఏమాత్రము దాపరికం లేకుండా ఎంత ఫోర్స్ గా దేవుడు చెప్పాడో, అదే ఫోర్స్ తో ఒకవేళ నేను ఇలా చెప్తే నా ప్రాణం పోతుందేమో, నాకు శిరశ్ఛేదం జరుగుతుందేమో అని ఆలోచించకుండా ఆయన దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టు అంత ఫోర్స్ గా. అందుకనే మనం జెఫన్యా ప్రవక్త, హగ్గయి ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలు మనం గమనించినట్టయితే, ఆయన ఎంత ఉగ్రత గురించి దేవుడు ఎంత దాన్ని ఏమంటారు ఇంటెన్సిటీ తోటి చెప్పారో, అదే దాంట్లో వీళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళకి ఎంతసేపు కూడా దేవుడు చెప్పమన్న మాట యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పినట్టుగా మనం గమనించగలం. అదే విధంగా ఈయన ద్వారా 2 ప్రవచనాలు చెప్పబడినాయి. ఒకటి ఏంటంటే, ఫ్యూచర్ లో రెండో రాకడలో జరిగే తీర్పు గురించి ఒక ప్రవచనం మనం మొదటి అధ్యాయంలో చదివాం. సర్వజనులు నేను ఊడ్చివేస్తాను అని చెప్పి, అంటే అగ్ని, మనం పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పంచభూతాలు మహావేండ్రంతో లయమైపోతాయి అని చెప్పి ఉన్నటువంటి వాక్యానికి ఇక్కడ ఈ ప్రవచనం అన్నమాట. అది ఆ రెండవ రాకడ సమయంలో జరిగే తీర్పు గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. ఇంకొక ప్రవచనం ఏంటంటే, ఆ టైంలో ఆయన ప్రవచించే టైంలో ఆ ఈ యూదులు ఇక కొద్ది కాలంలోనే బబులోను చెరకు వెళ్ళబోతూ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంటెంపరరీ ప్రాఫెసీ అని చెప్పి అంటారంటే, జెఫన్యా గారు బ్రతికి ఉంటుండగానే ఆయన చెప్పిన ప్రవచన నెరవేర్పు అనేది జరిగింది. ఆయన బ్రతికి ఉంటుండగానే చెప్పిన ప్రవచనం అనేది నెరవేరింది. అలాగే యోనా గారిని కూడా దేవుడు ఆ 3 దినాలను ప్రవచనానికి పంపించినప్పుడు అది ఆయన అక్కడ చూస్తుండగానే జరిగింది. వీటిని ఏంటంటే కాంటెంపరరీ ప్రాఫెసీస్ అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు చెప్పింది వెంటనే అమలు జరగటం. ఇర్మియా గారు చెప్పినవి కూడా అలాగే జరిగినాయి. ఇక్కడ జెఫన్యా గారు చెప్పినటువంటి
రెండు ప్రవచనాల్లో రెండవ ప్రవచనం క్రీస్తు పూర్వం 586లో యూదులు అక్కడికి ఆ చెరకు వెళ్ళిపోవటం జరిగింది, బబులోను చెరకి. ఏదైతే జెఫన్యా గారు చెప్పారో, ఎట్లాగైతే వాళ్ళు చెరకు కొనుక్కోబడతారని దేవుడు దాన్ని హెచ్చరించినట్టుగా చెప్పాడో, అదే విధంగా అక్కడ జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పేమీ లేదు. వాళ్ళ కళ్ళ ఎదురుగుండా మరి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు చెప్తాడు, ఒక ప్రవక్త ఆ దేవుడు పంపించిన ప్రవక్త కాదా అని మీరు పరీక్షించాలంటే అతను చెప్పిన ప్రవచనం నెరవేర్పు జరిగిందా లేదా అని మీరు పరీక్షించి చూసినట్టయితే ఆ నెరవేర్పు జరిగితే ఖచ్చితంగా అతను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ డౌట్ లేదు, జెఫన్యా గారు దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టు ప్రవక్త. ఆయన ప్రవచనం నెరవేర్పు జరిగింది. అయితే దేవుడు చూసుకునేది ఏంటంటే, నేను ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరిందా లేదని చూసి ఆనందించేవాడు కాదాయన. అలాగే ప్రవక్త కూడా నేను చెప్పిన ప్రవచనం నెరవేరింది, వీళ్ళకి జరగవలసిన కీడు జరిగిందని చెప్పి సంతోషపడే ప్రవక్త కూడా కాదు. దేవుడు గాని ప్రవక్త గాని ఆ ప్రవచనాల ద్వారా మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే, ఆ ప్రవచనం నేను ప్రవచింప చేయటం ద్వారా నా జనుల్లో వచ్చిన మార్పు ఏంటి అని చెప్పి ఆ మార్పును బట్టి సంతోషించే దేవుడు. అక్కడ జెఫన్యా గారు ప్రవచించిన యూదుల్లో కనీసం మార్పు రాలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇంకో ప్రవచనం ఉందని చెప్పుకున్నాం కదా, రెండవ రాకడకు సంబంధించి ఆ తీర్పు జరగబోతే టైంలో ఎట్లా ఉంటుంది అని చెప్పిన దానికి మనం ఎంతవరకు ఆ ప్రవచనం జరగబోతుంది అని చెప్పి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎంతవరకు మన జీవితాన్ని సరిదిద్దుకుంటామో మనం ఇక్కడ పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ జెఫన్యా గ్రంథంలో 1-2 అధ్యాయాలేమో యూదులకు రాబోయే తీర్పు గురించి ప్రవచించడం జరిగింది. 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా. ఇక 3వ అధ్యాయంలో 9వ వచనం 20వ వచనం వరకు కూడా రక్షింపబడిన ప్రజలను గూర్చి వారికి జరగబెట్టంటి ఇవ్వబోయే ఆశీర్వాదాలు, పొందబోయే ధన్యతను గురించి అక్కడ వివరింపబడింది. ఈ జెఫన్యా ప్రవర్తని దేవుడు పిలిచింది ఎందుకు, అసలు ఈ గ్రంథం ఎందుకు రాయించాడు దేవుడు అంటే, ఈ జెఫన్యా ప్రవక్త ద్వారా ఈ గ్రంథం రాయించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు మనకి ఏమని చెప్పదలుచుకున్నాడంటే, ఒకటి, ఆయన రోషము గల ప్రభువు దేవుడు, యెహోవా దేవుడు రోషము గల దేవుడు. అంటే మనందరం ఏమనుకుంటామంటే కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడు, కృపా సహితం గల దేవుడు. కాబట్టి మనం ఏ రకంగా ఉన్నా పర్వాలేదు, కనికరించడంలో అతిశయించే దేవుడు నేనని చెప్పాడు కాబట్టి మనం ఇష్టానుసారంగా ఉండొచ్చు అని అనుకుంటారు కొంతమంది. కానీ ఆయన గురించి ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, రోషము గల ప్రభు. ఆయనకున్న రెండో క్వాలిటీ ఏంటంటే శ్రద్ధగా కాపాడుతాడు. రోషముంది, ఎట్ ది సేమ్ టైం మనల్ని శ్రద్ధగా కాపాడే దేవుడు. మూడోది ఏంటంటే ఆయన ఇచ్చే తీర్పు ఎట్లా ఉంటుందంటే పరిశుద్ధతను బట్టి ఇచ్చే తీర్పు. అందుకని దావీదు మహారాజు అంటాడు కదా, ఆంతర్యంలో పరిశుద్ధతను కోరే దేవుడు నీవు, అంతరంగంలో పరిశుద్ధతను కోరే దేవుడు నీవు. అంటే దేవుడు తీర్పిచ్చేటప్పుడు మన పై వేషధారణ, లేకపోతే మన పై ప్రవర్తన, లేకపోతే ఇతరులు ఇచ్చే సర్టిఫికేట్ మీద కాదు, కానీ మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు తీర్పిస్తాడు. ఇది మూడో క్వాలిటీ. ఒకటి, రోషము గల దేవుడు. రెండోది, ఎంత రోషము గల దేవుడు అంతగా మనల్ని భద్రంగా కాపాడుతాడు. మూడోది ఏంటంటే అంతరంగంలో పరిశుద్ధత కోరి అంతరంగంలో పరిశుద్ధతను అనుసరించి తీర్పు ఇచ్చే దేవుడు. కాబట్టి నా తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు నిరీక్షణ కలిగి ఉండండి, నేను తీర్పు ఇచ్చే వరకు కూడా ఇంకా ఎప్పుడు అనుకోవద్దు. ప్రకటన గ్రంథంలో అక్కడ ఆ నాథ సత్యస్వరూపి, మేము ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి తీర్పు కోసం అని ఆత్మలు అడిగినప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చిన జవాబు ఏంటంటే, ఇంకా పరిశుద్ధుల హతసాక్షుల సంఖ్య ఇంకా చేర్చబడవలసి ఉంది, ఆ చేర్చబడవలసి ఉండే వరకు మీరు వెయిట్ చేయాలని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి తీర్పు అనేది తథ్యం, తప్పదు తీర్పు అనేది. అయితే ఆ తీర్పు ఎప్పుడు అని విసిగిపోకుండా ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఈ పని జరుగుద్ది అన్నప్పుడు మనం ఎట్లాగైతే నిరీక్షిస్తామో దేనికైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఎవరైనా దూర ప్రాంతం నుంచి వస్తున్నారు, తప్పకుండా ఈ రోజు వస్తారన్నప్పుడు ఒకవేళ 2-3 గంటలు లేట్ అయినా 1 గంటలో వస్తానన్న వాళ్ళు రాలేదని చెప్పి మనం ఇంటికి వచ్చాం కదా, ఆ బిడ్డను మనం చూసి తీసుకుని ఇంటికి వచ్చే వరకు కూడా అక్కడే వెయిట్ చేస్తాం, పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే,
తీర్పు అనేది అది తప్పనిసరిగా జరిగేది. కాబట్టి మీరు నిరీక్షణతో ఉండండి. నిరీక్షణ లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు. చూడండి, ఇప్పుడు తప్పిపోయిన గొర్రె ఉదంతంలో అక్కడేంటి, ఒక గొర్రె తప్పిపోయిందని కాపరి ఏం చేశాడు? 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెను వెతకటానికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కాపరికి 99 గొర్రెల మీద ఉన్న నమ్మకం. నేనున్న ఒక్క గొర్రె కోసం వెళ్తే ఇవెక్కడ పోతాయో అనే అనుమానం ఆయనకి లేదు. అట్లాగా ఆ తప్పిపోయిన గొర్రెని భుజాల మీద వేసుకుని కాపరి వచ్చే వరకు కూడా ఆ టైం లిమిట్ అనేది లేకుండా ఆ గొర్రెలు ఎట్లాగైతే అక్కడ ఉన్నమన్న చోట ఉన్నవో, మనం కూడా తీర్పు జరిగే వరకు కూడా అదే విశ్వాసంతో మనం ఉండాలని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా పరిశుద్ధత గురించి ఎక్కువగా ఆయన చెప్పే మాట, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని. మొదటి అధ్యాయంలో ఒకసారి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్టయితే, 1వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి మాట, యెహోవాను అనుసరించ ఆ 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. ఆయన పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు అంటే ఆయన కాపుదల కాశాడు. ఈ రెండోది మనం గమనించినట్టయితే, అందులో ఇంపార్టెంట్ మాటను మనం గమనించినట్లయితే, నేను యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేసేదని అంటున్నాడు. ఒకటి, ఆయన పిలిచిన వారిని ఆయన కాపాడతాడు. రెండోది 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, మేలైనను కీడైనను చేయలే దేవుడు అని చెప్పి కొంతమంది అనుకుంటారంట. దేవుడు మేలైనా కీడైనా చెయ్యడు అని చెప్పి వాళ్ళ మనసులో అనుకుంటారు, పైకి అనటం కాకుండా. అంటే దేవుని యొక్క ఆ మనసుని వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటారంటే, 12వ అధ్యాయం 2వ భాగంలో ఆ ద్రాక్షారసం వంటి వారే యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాదని మనసులో అనుకుని వారిని నేను శిక్షింతును. ఒకటి, ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన ప్రతిష్ఠించుకుని కాపాడుకుంటాను అంటున్నాడు. ఇందాక మనం చూసాం కదా, ఆయన రోషము గల దేవుడు, అట్ ది సేమ్ టైం ఆయన మనల్ని చాలా శ్రద్ధగా కాపాడే దేవుడు. అంటే ఒక కుటుంబంలో ఆ రోజుల్లో ఒక బిడ్డని నాజీరుగా చేసినట్టయితే, ఆ నాజీరుగా సమర్పించుకున్న బిడ్డను ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని తల్లిదండ్రులు. ఆ బిడ్డ తప్పు మార్గంలో నడవకుండా, ఎందుకంటే దేవుని ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి. అయితే ఆ తల్లిదండ్రులు తీసుకున్న బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో ఎవరినైతే నేను ప్రతిష్ఠించుకున్నానో వారిని నేను కాపాడుకుంటాను. అంటే ఆయనకేం పక్షపాతం లేదు. మనుషులు పరీక్షిస్తాడు, వీళ్ళు పనికొచ్చే వాళ్ళు, వీళ్ళు విశ్వాసంతో నిలిచేవాళ్ళని చెప్పి ఆయన ఎవరిని గురించి ఆయన తలుస్తాడో వాళ్ళని నేను కాపాడుకుంటానని చెప్తూ, ఇక 12వ వచనంలో ఏమంటాడంటే, కొంతమంది దేవుడు మేలైనను కీడైనను చేయడని చాలా నిశ్చింతగా ఉంటారంట. వాళ్ళని అన్నాడు, మడ్డి మీద ద్రాక్షారసం వంటి వారు. అంటే మేము పైకి కనపడం, ఈ మడ్డిలో కలిసిపోయాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఏమీ చేయడు, మేలైనా కీడైనా చేయుడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారంట. దీన్నే థీయిజం అని చెప్పి, అంటే సృష్టికర్త సృష్టిని చేసిన విధానాన్ని గురించి చాలా ఇజమ్స్ అనేవి వచ్చినాయి. అది తర్వాత ఎవల్యూషన్ థియరీ కూడా వచ్చింది. ఈ థీయిజం అంటే ఏంటంటే, వీళ్ళు ఏమంటారంటే, దేవుడు సృష్టిని అయితే చేశాడు. కొంతమంది ఏథిస్టులు ఏమంటారు, దేవుడు సృష్టిని చేయలేదు, కోతి నుంచి మానవుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. ఆ ప్రకృతివాదులేమో దానికి అదే సృష్టి ఏర్పడిందంటారు. ఇక్కడ థీయిజంకి వచ్చేటప్పుడు వీళ్ళు ఏమంటారంటే, దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు అనేది ఏంటంటే, దేవుడు సృష్టిని అయితే సృష్టించాడు, కానీ ఆ సృష్టిని క్రమపరచలేని స్థితిలో దేవుడు ఉన్నాడు. చూడండి, పెద్దలు సామెత చెప్తూ ఉంటారు, బిడ్డలు కంటాం గాని బిడ్డల్ని రాతలు కంటామా, ఏదో అడ్డాలు నాడే బిడ్డలు గాని గడ్డాలు నాడే బిడ్డలు, ఇలాంటి సామెతలు మామూలుగా తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి అట్లాంటి వాడు కాదు కదా. ఈ సృష్టిని ఆయన ఏదైనా చేయగలడు. సముద్రాన్ని శాసించగలడు, మేఘాలను శాసించగలడు. ఆయన సృష్టించిన సృష్టిని ఆయన ఎట్లాగైనా, సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి ఆయనకి ఎందుకు పేరు వచ్చిందంటే, ఈ సృష్టి అంతా ఆయన గుప్పిట్లో ఉంది. ఆయన ఎట్లాగైనా దీన్ని, ఈ చిన్న కీటకం మొదలుకొని పెద్ద వృక్షం వరకు, లేకపోతే పెద్ద జంతు సింహం వరకు, ఏనుగు వరకు, ఏదైనా కూడా ఆయన ఆజ్ఞకు లోబడి పని చేయవలసిందే. మత్స్యం మరి యోనాని మింగమంటే ఇమీడియట్ గా ఆ మత్స్యం యోనాని మింగింది. కాబట్టి ఆయన సైన్యంలో ఉన్నవారు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళు అజ్ఞానంతో ఏమంటారంటే, దేవుడు సృష్టిని సృష్టించేశాడు, మేము కాదంటలేదు, కానీ
దేవుని వల్ల ఏమీ కాదు. అందుకనే మరి ఈ మధ్య నాకైతే సరిగ్గా స్పాట్ అయితే గుర్తులేదు గానీ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో ఒక సిటీ కట్టుకున్నారు కదా, నో గాడ్ సిటీ అని చెప్పి. అదేమైంది మనందరికీ తెలుసు కదా, ఖాళీ బూడిదైపోయింది. దానివల్ల పక్కనున్న అరణ్యాలు అంటుకోవటం, ఎంత జన నష్టం, ఎంత ఆస్తి నష్టం కూడా జరిగింది. నో గాడ్ సిటీ అని, మాకు దేవుడు లేడు. ఈ థీయిస్టులు అన్నమాట వీళ్ళందరూ కూడా. అంటే సృష్టి ఏదో దేవుడు సృష్టించేశాడు, ఆయన గురించి మేము భయపడక్కర్లేదు, ఆయన ప్రార్థన మేము చేయక్కర్లేదు, విజ్ఞాపన చేయక్కర్లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతుకుతామని చెప్పి వాళ్ళు ఎంతో వైభవంగా సిటీ కట్టుకున్నారు. కానీ దాంట్లో నివసించగలిగారా? దేవుడిని విసర్జించి ఉండే వాళ్ళ స్థితి ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అదే విధంగా 1వ అధ్యాయం 14-17 వచనాల్లో ఏం చెప్పాడంటే, ఆ దినమునంటే యెహోవా దినమున ఎట్లా ఉంటుంది అది. యోవేలు ప్రవక్త దగ్గర నుంచి అందరు ప్రవక్తలు ఆ యెహోవా దినం గురించి చెప్తూనే ఉన్నారంటే, తీర్పు దినం గురించి. ఇక 18వ వచనానికి వచ్చాడు, చివరికి తేల్చి చెప్పాడు. 1వ అధ్యాయం 18వ వచనానికి వచ్చేటప్పటికి, వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించారు. వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించారు. ఇక్కడ వీళ్ళ పరిశుద్ధతకి లోటు ఏం చేశారు? లోపం ఏంటంటే, మనిషి అని రాజు చాలా అసహ్యకరమైన కార్యాలు ఆ దేవాలయంలో చేయటం అనేది మనం చాలా సార్లు గుర్తు చేసుకున్నాము. ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి దేవతా విగ్రహాన్ని పెడతాం, పురుషగాములకు తీసుకొచ్చి అందులో ఇల్లు కడతాం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆ దేవతలకి వాళ్ళకి వేసే గుళ్ళు తయారు చేయటం, అవన్నీ కూడా దేవాలయ ప్రాంగణం చాలా అపవిత్రమైన కార్యాలు అనేవి చేశారు. నక్షత్ర దేవుడికి, చంద్రదేవుడికి, సూర్యదేవుడికి ఆరాధించారు. పిల్లల్ని దహన బలి అర్పించడం జరిగింది. ఇట్లా చాలా, ఇంకా మనం చెప్పలేం మనిషి రోజులో జరిగినటువంటి కార్యక్రమాలు. అందుకనే మనిషి చేసినటువంటి పాపం తారాస్థాయికి వెళ్ళిపోయిన తర్వాతే ఇక మీరు చెరలోకి వెళ్ళిపోతారు. మనిషి చేసినటువంటి రక్తాపరాధం మీ మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అక్కడ పరిశుద్ధత లోపించింది. పరిశుద్ధత అంటే క్రైస్తవులకి పరిశుద్ధులందరికీ వందనాలని చెప్పి పౌలు గారైనా, పేతురు గారైనా, ఎవరైనా రాస్తారు. పరిశుద్ధులు అంటే ఏంటంటే, ఇక్కడ ఏకదేవుని ఆరాధన కలిగిన వారు, హృదయంలో ఏకదేవుని ఆరాధన, మరొక ఆరాధన లేకుండా హృదయం అంతా దేవునితో, దేవుని వాక్యంతో నింపబడిన వారే పరిశుద్ధులు, సపరేటెడ్ పీపుల్ అన్నమాట. ఈ పరిశుద్ధత లోపం అనేది జరిగింది. ఇకపోతే 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి జెఫన్యా గారు ఏం మొదలు పెట్టారంటే, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుతున్నది, విధి నిర్ణయము కాక మునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాక మునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపి కూడిరండి. ఆయన చెప్పిన అడ్రసింగ్ చేసిన దాంట్లో చాలా కఠినమైన పదం వాడాడు ఆయన. సిగ్గుమాలిన జనులారా అన్నాడు. అంటే విపరీతమైనటువంటి విగ్రహారాధన. ఈ సిగ్గుమాలితనాన్ని గురించి ఇర్మియా గ్రంథకర్త 3వ అధ్యాయం 3వ వచనం తర్వాత మీరు చూడండి. వాళ్ళు ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ, ఎక్కడ పచ్చని పొద కనపడితే అక్కడ వాళ్ళు పూజలు చేసి ఇంకా చాలా వికారమైన చేష్టలు చేశారు. దాన్ని దేవుడు వ్యభిచారంతో పోల్చడం అనేది జరిగింది. ఎక్కడ చెట్టు కనపడితే అక్కడ నువ్వు వ్యభిచరించావు అంటే విగ్రహారాధన చేసావు అని చెప్పి చెప్పడం జరిగింది. కొంచెం అలంకార భాషలో రాయటం వల్ల అది కొన్ని మనకి ఇలా రాశారేంటని చెప్పి అనుకుంటే, దేవుడు ప్రాణం విసిగిపోయి ఆ విగ్రహారాధన గురించి ఆ మాటలు వాడటం అనేది జరిగింది. అదే అధ్యాయంలో 25వ వచనంలో వాళ్ళు అంటారంట, మన అవమానం పోగొట్టుకోవటానికి దేవునికి మృక్కుదము రండి అంటారంట. ఏది అంతా అయిపోయిన తర్వాత ఇక చివరికి దేవుని వైపు తిరుగుతారంట. అప్పుడు మన అవమానం పోగొట్టుకోవటానికి ఆయనకు మొక్కుదాం. పోనీ అప్పుడైనా తిరిగినా పర్వాలేదు, అప్పుడు కూడా తిరగని వారు ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ జెఫన్యా గ్రంథకర్త అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయం కాకమునుపంటే ఆ తీర్పు దినం రాకముందే పశ్చాత్తాపడండి, దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా చూసుకోండి. అంటే హెచ్చరికలో ప్రేమ కూడా ఉంది. సిగ్గుమాలిన జనులారా అన్నాడు, కానీ మళ్ళీ ఆ వాక్యం అంతా మనం అర్థం చేసుకున్నట్టయితే ప్రవక్త ఏం కోరుకుంటున్నాడు? ఈ జనాంగం తీర్పులోకి వెళ్లకుండా దేవుని ఉగ్రత నుంచి కాపాడుకోమని చెప్తున్నాడు. మన బిడ్డలు కూడా మితిమీరిన అల్లరి చేసినప్పుడు, లేకపోతే మన చేయి దాటిపోయి ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా కఠినమైన పదాలు ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రేమతో వాళ్ళు చెడుదారికి పోకుండా, నీ కుమారుడు నరకమునకు వెళ్లకుండా, పాతాళమును పోకుండా నీవు ముందే శిక్షించు, దండించు అంటాడు సామెతల గ్రంథకర్త. బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అంటాడు. హెబ్రీ గ్రంథకర్త అయితే
తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడే అంటాడు. కాబట్టి మన లోక సంబంధమైన తల్లిదండ్రులే బిడ్డల గురించి అంత కఠినమైన దండలు చేసి వాళ్ళకి సరైన మార్గంలో పెడుతూ ఉంటే, ఆయన ఆత్మను మనకిచ్చి ఆయన మనల్ని పోషించి కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు మన మార్గం తప్పిపోయినప్పుడు ఎంతో ప్రేమతో హెచ్చరిస్తున్నటువంటి మాట, సిగ్గుమాలిన జనులారా. మరి ఎప్పుడో జఫన్యా ప్రవక్త అప్పుడు జరిగినవి ఇప్పుడు ఏంటి మనకి దీంతో అవసరం అని అనుకుంటే, మరి ఇక్కడ సిగ్గుమాలితనం అక్కడ మనిషి కాలంలో జరిగింది ఏంటంటే, పురుషగాములు అనేది ఎక్కువ మంది ఉన్నారు. ఇది అక్కడి నుంచి మొదలైంది కాదు, లోతు కాలంలోనే ఆదికాండం 19 అధ్యాయంలో చూస్తాం పురుషగాములు, గేస్ అంటున్నాం కదా. మరి ఇప్పుడైతే కోర్టులకు వెళ్ళారు, పర్వాలేదు, గే మ్యారేజెస్ చట్టబద్ధమైనవే, లీగల్ అని చెప్పి ఇచ్చేశారు. మరి కొన్ని సందర్భాల్లో ఒకసారి కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో మరి వ్యభిచరించకూడదని ఆజ్ఞ తీసేయండి 10 ఆజ్ఞలని చెప్పి అడగటం జరిగింది. తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళే బాబోయ్ ఇంకా మొత్తం చెడిపోయారు జనం అంతా కూడా. కుదరని రోగాలు వచ్చి జనం చచ్చిపోతున్నారు కాబట్టి మళ్ళీ పెట్టండి ఆజ్ఞ అని చెప్పి అడగటం జరిగింది. ఇట్లాగా ఏంటంటే దేవుడు ఫ్యూచర్ లో జరగబోయేవన్నీ ఆలోచించి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మానవ మేధస్సుకి తండ్రి ఆలోచనలు అనేవి అంతుపట్టనివి. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే నేను అంతా అర్థం చేసుకోగలనని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ సిగ్గుమాలిన జనులారంటే ఆ రోజుల్లో సిగ్గుమాలితన విగ్రహారాధన, ఆ రోజుల్లో పురుషగాములు, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి విగ్రహాలు పెట్టడం. కానీ ఈ రోజుల్లో సిగ్గుమాలినతనం అనేది మనం ఎంతగా చూస్తూ ఉన్నామంటే, ప్రపంచం ఎన్ని రకాలుగా చెడిపోయిందంటే, మనమైతే మన చేతిలో ఏమీ లేదు కానీ మన కన్నీటి ప్రార్థనకి దేవుడు సమాధానం చెప్తాడు. కాబట్టి ప్రపంచం ఈ రీతిలో చెడిపోతున్నప్పుడు ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మన బాధ్యత ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. మళ్ళీ మంచి రోజులు రావాలి, మళ్ళీ నైతిక విలువలతో కూడినటువంటి ప్రపంచాన్ని మేము చూడాలి అని ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. జఫన్యా కాలంలో ఏ నీచమైన కార్యాలు అయితే ఉన్నాయో దానికి రెట్టింపు కార్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మన ఏదో పేపర్లు వేశారు, అక్కడ బెంగళూరు సిటీలో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత గర్ల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్, అదే విధంగా డ్రింక్ చేసి పడిపోతూ ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొచ్చి భుజాల మీద వేసుకొచ్చి వాళ్ళని ఎక్కడో రూమ్స్ లో అప్పచెప్పి ఇలాంటివి జరుగుతున్నాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యువత చెడిపోయి ఉందంటే ప్రపంచం అంతా అట్లాగే ఉంది. ఎక్కడో మన మన భారతదేశం చాలా పవిత్ర దేశం అని చెప్పుకుంటున్న మన దేశంలో కూడా ఇట్లాంటి కార్యాలు అనేది జరగటం అనేది ఎందుకు ఈ మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలంటే, అప్పుడేదో జఫన్యా ప్రవక్త కాలంలో క్రీస్తు పూర్వం 624 సంవత్సరంలో మాటలు ఇప్పుడు మనం ధ్యానించాలా అనుకుంటే అప్పటికి ఇప్పటికీ మార్పు ఏమీ లేదు. అలాగే దేవుడు కూడా మారని దేవుడు. మలాకి గ్రంథకర్త అంటాడు కదా, నేను మారని వాడిని కాబట్టి మీరు ఇట్లా ఉన్నారు, మారే తత్వం నాకే ఉన్నట్టయితే ఎప్పుడూ నిర్మూలన చేసేది మిమ్మల్ని అని చెప్పి ఆయన అంటాడు. కాబట్టి పరిస్థితులు మారలేదు, దేవుడు మారలేదు. దేవుడు అదే పరిస్థితి మన నుంచి కోరుకుంటున్నాడు. మరి రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఎందుకు అలక్ష్యం చేస్తున్నా, ఉగ్రత రాకముందే మారు మనసు పొందమని చెప్పి. ఎంత చెప్పినా కూడా చెవిటి వారిలాగా ఉన్నట్టయితే ఆ టైంకి వచ్చేటప్పటికి ఎవరు కూడా రక్షించలేరు. కాబట్టి జఫన్యా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు ఇందాక మనం గుర్తు చేసుకున్న ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన కాపాడుకుంటాడు. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన లిస్ట్ లో ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. రెండోది, దేవుడు మేలైనా కీడైనా చేయుడనే మనసులో ఎప్పుడు కూడా అట్లాంటి ఆలోచన అనేది రాకూడదు. మూడోది, నీవు చేసిన తప్పుకే నువ్వు శిక్ష అనుభవిస్తావు, కానీ ఎవరో ఇతరులు చేసిన తప్పుకు నువ్వు ఎప్పుడు కూడా శిక్ష అనేది అనుభవించవు. ఇది ఫస్ట్ చాప్టర్ లో ముఖ్యంగా మనం 3 అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ సిగ్గుమాలిన జీవితం ఎక్కడైతే ఉందో మన పిల్లలు పవిత్రంగా ఉండవచ్చు, మన కుటుంబాలు పవిత్రంగా ఉండవచ్చు, కానీ మనం చూస్తున్న సమాజంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో వారి గురించి ప్రార్థించండి. అసహించుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు కూడా అసహించుకోమనలేదు. సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేశాడు. ఎందుకంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలి. మనం వాళ్ళ మధ్యకు వెళ్ళలేకపోయినా కనీసం వాళ్ళ పతనం అయిపోతున్న స్థితిని గురించి మనం ప్రార్థన చేద్దాం. తర్వాత ఇందాక మూలవాక్యం 3వ వచనం వదిలిపెట్టండి. అలాగా తర్వాత 4వ వచనంలో చూస్తే, గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారద్రోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును, సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా
మీకు శ్రమ, ఫిలిష్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపుర శ్రేణులు లేకుండా నేను నిన్ను లయము చేతును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చదివిన పేర్లన్నీ కూడా అవన్నీ ఫిలిష్తీయుల పట్టణాలు. ఫిలిష్తీయుల గురించి మనం ఆలోచించినట్లయితే అసలు ఈ ఫిలిష్తీయుల చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, వీరు నోవాహు సంతానమైనటువంటి హాము సంతానం వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు క్రేతి ద్వీపానికి వెళ్ళిపోయారు. మనం ఈ క్రేతీయుల గురించి ఎక్కడ చదువుతాం అంటే, తీతు రాసిన పత్రికలో ఈ క్రేతీయుల పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఒక రకమైనటువంటి కఠినమైన మనస్కులు అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఈ క్రేతీయుల సంతానానికి చెందిన వాళ్ళు. సరే, ఈ ఫిలిష్తీయులు మనం సరిగ్గా ఎక్కడి నుంచి చూస్తామంటే, అబ్రహాం కాలం నుంచి ఉన్నారు. అబ్రహాంతో సమాధాన పడ్డారు. ఈ ఫిలిష్తీయుల యొక్క రాజుని, చక్రవర్తిని అబీమెలెకు అనే బిరుదుతో పిలుస్తారు. అబ్రహాం తవ్వించిన బావుల్ని పూర్తి చేస్తా ఉంటే ఇస్సాకు వెళ్ళి, మా తండ్రి తవ్వించిన బావులు అని అడిగినా కూడా ఆ ఫిలిష్తీయులు ఇస్సాకుతో గొడవ పెట్టుకుంటాను చూస్తే, ఇస్సాకు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా తాను వేరే బావులు తవ్వుకుంటా ఉంటాడు. ఎక్కడ బావి తవ్వితే అక్కడ విపరీతమైన జలం పడతా ఉంటే అప్పుడు ఫిలిష్తీయులు వెళ్ళి, నీ దేవుడు గొప్పవాడు, నీతో మేము గొడవ పడము, మేము సమాధాన పడతా ఉంటారు. ఎందుకంటే ఇస్సాకుకి దేవుని అందున్నట్టు భయభక్తులను బట్టి ఆ ఫిలిష్తీయులు జడిసారు. ఇక అక్కడి నుంచి సౌలుతో, దావీదుతో కూడా యుద్ధాలు అనేవి వీళ్ళు చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫిలిష్తీయులు అంటే సున్నతి లేని వారు, దైవ వ్యతిరేకులు. నేను కొంచెం ఇంకా మెచ్యూరిటీ రానప్పుడు బైబిల్ చదివేటప్పుడు అనుకునేదాన్ని, ఏంటి దేవుడు దావీదు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయనా, ఇక్కడికి వెళ్ళి యుద్ధం చేయనా అంటే, వెళ్ళి యుద్ధం చేయమని చెప్తాడు దేవుడు. యుద్ధం అనేది అసలు చెప్పకూడదు కదా అనుకునేదాన్ని. కానీ మీరు దావీదు చేసిన యుద్ధాలన్నీ కూడా చూసినట్టయితే అవన్నీ కూడా దైవ వ్యతిరేకుల మీద ఆయన యుద్ధాలు చేశాడు. ఎందుకంటే దైవ వ్యతిరేకులతో భూమి నింపబడి ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదం అని. ఈ మాట బైబిల్లోనే అబీగయీలు అంటది. ఒకసారి దావీదుని ఎదుర్కొని వచ్చి, మూర్ఖుడైన తన భర్త దావీదుకి చేసిన అవమానానికి అతను చంపేద్దామని అనుకున్నప్పుడు, నాబాలుని చంపుదామని అనుకున్నప్పుడు, అబీగయీలు పనివారి చేత ఈ సంగతి తెలుసుకుని దావీదు దగ్గరికి ఎదురెళ్ళినప్పుడు, అప్పుడు దావీదుతో అంటది, నీకెందుకు రక్తాపరాధం తెచ్చుకుంటావు, ఇంతవరకు నువ్వు యెహోవా యుద్ధాలు చేశావు అంటది. ఎంత వైజ్ లేడీ అబీగయీల్ అంటే సుబుద్ధి గల రూపసి అని అర్థం. ఆమె చెప్పిన మాట, నీవు ఇప్పటి వరకు చేసిన యెహోవా యుద్ధాలు చేశావు, ఇలా పగ తీర్చుకోవడానికి చేస్తే రక్తాపరాధం నీ చేతికి అంటుకుంటది కదా అని చెప్పి అంటం జరిగింది. అంటే దేవుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పినా దైవ వ్యతిరేక మార్పుకి అవకాశం ఇచ్చి మారనప్పుడు మాత్రమే వారి మీద యుద్ధం చేయటం అనేది జరిగింది. ఇప్పుడు మనం చదివిన ఈ పట్టణాలన్నీ కూడా ఫిలిష్తీయులకు చెందిన పట్టణాలు. ఈ ఫిలిష్తీయుల గురించి చెప్పాలంటే వీళ్ళకి మొదటి నుంచి కూడా కొంచెం దేహదారుఢ్యం ఎక్కువ. గొలియాతు గురించి మనకు తెలుసు కదా, దేహదారుఢ్యం ఎక్కువ. వీళ్ళు సైనికులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ 5 పట్టణాలు, ఇప్పుడు నేను చదివిన 5 పట్టణాలకి 5గురు అధికారులు ఉండేవాళ్ళని సర్దార్లు అనేవాళ్ళు. ఆ సర్దార్ అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది. ఈ 5గురు పట్టణాలని కలిపి పంచాయతీ అని మొట్టమొదటిగా అప్పుడు అన్నారంట, పంచాయతీ అని. అది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఈ సర్దార్లు ఈ పంచాయతీ కలిసి వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతాన్ని శాసించేటటువంటి రీతికి వాళ్ళు ఎదిగిపోయారు. ఆ టైంలో ఒక మాట ఉంటది, ఫిలిష్తీయుల గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు దైవ వ్యతిరేకులు, శరీర సంబంధులు. వాళ్ళు దేహదారుఢ్యాన్ని చూచి వాళ్ళకు వాళ్లే పొంగిపోయేటటువంటి మనుషులు. గొలియాతు గురించి మనకు తెలుసు కదా, నన్ను ఎవరేం చేస్తారో చూడండి అని ఎన్ని రోజులు, 1 2 40 రోజులు ఛాలెంజ్ చేశాడు ఇశ్రాయేలీని. అట్లాంటి ఒక రకమైనటువంటి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరని. అట్లాంటి ఫిలిష్తీయుల గురించి మనం ఆలోచించినప్పుడు దావీదు ఒడిసెల రాయితో కొట్టాడు. అంటే యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు నిజంగా చూస్తే గొలియాతును జయించగలడా? జయించలేడు. కానీ ఎట్లా జయించగలిగాడు? ఫిలిష్తీయుడని గొలియాతుని ఎలా జయించగలిగాడంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని బిడ్డలను ఛాలెంజ్ చేయటమా అంటే పౌరుషంతో. దావీదుకి విశ్వాసం ఉంది దేవుడి పట్ల, ఆ విశ్వాసపు క్రియ కూడా అక్కడ కనపరిచాడు. కాబట్టి దావీదు ఫిలిష్తీయుల్ని కొంతవరకు అణిచాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రబలిపోయారు. అంతకుముందు సమూయేలు టైంలో కూడా ఫిలిష్తీయులు చాలా విపరీతంగా బాధ పెట్టారు ఇశ్రాయేలీని. పెట్టినప్పుడు అక్కడ ఒక మాట ఉంటది, ఏంటంటే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో,
సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మొదటి సమూయేలు 7:13 మీరు తర్వాత చూడండి. 2వ భాగం ఆ వచనంలో సమూయేలు బ్రతికున్నంత కాలము యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అంటే ఆయనే చేస్తాడు యుద్ధం ఫిలిష్తీయులతో సమూయేలు బ్రతికున్నంత కాలం. ఎందుకని? సమూయేలు ఏమన్నా పెద్ద గ్రేట్ పర్సనాలిటీ లేకపోతే దేహదార్జ్యం కలవాడు అదేనా కాదు. సమూయేలు ప్రార్థన. ఇంకా ముందుకెళ్తే సమూయేలు తల్లి ప్రార్థన పర్రాలు. ఆమె మొక్కగానే ఈ బాలుడైన సమూయేలు కూడా బ్రొక్కెను అని ఉంటది అక్కడ. కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో 2-3 చోట్ల సమూయేలు ప్రార్థించనను అని, అంటే ప్రార్థనకు సింబల్ గా సమూయేలు పేర్కోవడం జరిగింది. అంటే ఫిలిష్తీయులు ఎదిరించాలంటే ఒకటి దావీదు ఎలాగ ఎదిరించాడు? అతను ఈ సున్నతి లేని ప్రజలు దేవుని బిడ్డలు బాధ పెట్టడం ఏంటని చెప్పి ఒక పౌరుషంతో యుద్ధం నాది కాదు యెహోవాదే అని చెప్పి అతనిలో ఉన్న విశ్వాసాన్ని క్రియ ద్వారా చూపించాడు అక్కడ దావీదు. ఇక్కడ సమూయేలు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం తర్వాత మొత్తం చదవండి. వీళ్ళు ఏ పాపాలు చేశారో ఇశ్రాయేలీలు అప్పుడు మిస్పా అనే ప్రాంతాన్ని తీసుకొచ్చి సమూయేలు వాళ్ళందరినీ నిలబెట్టి, ఇదిగో మీరంతా ఈ పాపం చేశారు, మారుమనసు పొందండి, మీకోసం ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తాడు. దేవుడు సమూయేలు ప్రార్థన ఆలకించనని ఉంటది అక్కడ. అంటే దైవ వ్యతిరేకమైన శక్తులు ఫిలిష్తీయులే కాదు, మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు దైవ వ్యతిరేక శక్తులతో. మరి ఆ రోజు దావీదు ఎట్లాగైతే పౌరుషంతో జయించాడో, సమూయేలు ప్రార్థనతో ఎట్లాగైతే జయించాడో దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అదే ఫిలిష్తీయుల్ని మరి సంసోను మనందరికి తెలిసిందే కదా. సంసోను తను బ్రతికున్న కాలంలో చంపిన వారి కంటే ఎక్కువ మందిని చివరిని చంపుతాడు. ఎలాగంటే, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మను నా మీద ఉంచు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆత్మను అంటే అంతకు ముందంతా నాజీరుగా ఉండబడినవాడు, మనందరికీ తెలుసు అతని దగ్గర దేవుడు ఆత్మ ఎందుకు వెళ్ళిపోయిందో. ఆ చివరిని అడుగుతాడు, ఈ ఫిలిష్తీయులను బట్టి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఆ వాక్యం చదివినప్పుడల్లా చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే నాజీరుగా ప్రతిష్ఠించబడిన వాడు, ఎంతో ఘనత నొందినవాడు, చాలా మంచివాడు సంసోను. కానీ ఒక స్త్రీ లోలత్వం వల్ల అతను పాడైపోయాడు. ఏదేమైనప్పటికీ చివరిని ఫిలిష్తీయుల గురించి అడుగుతాడు. అడిగినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, ఆత్మను పంపించాడు. పంపించినప్పుడు ఎన్నో వేల మందిని ఒకేసారి చంపేస్తాడు. అంటే మనం దైవ వ్యతిరేకమైన శక్తుల్ని మనం జయించాలంటే మనకేం కావాలంటే ప్రార్థన కావాలి, విశ్వాసంతో కూడిన క్రియ కావాలి, దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే, దేవుని ఆత్మ మన మీదకి రావాలి అంటే అందుకు తగినటువంటి జీవితం మనకు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు పంపిస్తాడు. ఈ 3 రకాలుగా ఆనాడు ఫిలిష్తీయుల్ని వాళ్ళందరూ ఎట్లాగైతే జయించారో, ఈనాడు ఫిలిష్తీయులు మన చుట్టూ లేకపోయినా ఫిలిష్తీయులు వంటి వారు దైవ వ్యతిరేకులు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని జయించడానికి ఎట్లాగైతే సమూయేలు చేసిన ప్రార్థనకి దేవుడు సమూయేలు పక్షాన నిలబడి ఇశ్రాయేలుకి ఫేవర్ చేసి మరి ఫిలిష్తీయులకి తన హస్తాన్ని విరోధంగా ఉంచిన దేవుడు ఈ రోజు కూడా నీవు నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా నీ వ్యతిరేకులకు వైపు విరోధంగా చేయి చాపడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం దైవ వ్యతిరేకుల్ని జయించగలుగుతాం. అంతే తప్పించి మరొక విధంగా మనం జయించలేం. అది ఫిలిష్తీయుల గురించి ఇక్కడ చెప్పబడినటువంటి మాట. తర్వాత మనం చూసినట్టయితే కింద వచనాల్లో ఫిలిష్తీయుల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యందు ఒక కాపురశ్రయం లేకుండా నేను నిన్ను లయం చేతును. సముద్ర ప్రాంతము, గొర్రెల కాపర్లు గొర్రెల కాపురు మేత స్థలము అగును, మందలకు దొడ్లు అచ్చట ఉండును. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారితో శేషించిన వారికి ఒక స్థలం ఉండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయంను వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. అంటే ఈ ఫిలిష్తీయులకి ఏం చెప్తున్నారంటే, దేవుడు మిమ్మల్ని సంహరిస్తాడు, మీరు సంపాదించిందంతా కూడా దేవుని ప్రజలైనటువంటి యూదా వారిలో శేషించిన వారు,
శేషించిన వారంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ దేవుని తీర్పు తర్వాత ఆయన చేత ఆ మంచి నడవడిక కలిగి వారు నీతిమంతులుగా తీర్చబడిన వారు అక్కడ నివసిస్తారని చెప్పి, అంటే ఫిలిష్తీయుల ప్రాంతాల్ని దేవుని బిడ్డలు ఆక్రమించుకుంటారు. ఇప్పుడు మనకు జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది అంటే ఇది భౌతిక పరమైనటువంటి యుద్ధం. దేవుడు కోరుకున్నది ఎప్పుడు కూడా మనల్ని ఈ కణాల్లో ప్రవేశించాలి, ఈ యెరూషలేం ప్రవేశించాలని కాదు, కానీ ఆ పరమ కణాల్లో మనం ప్రవేశించాలని, ఆ నూతన యెరూషలేంలో మనం ప్రవేశించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అదే విధంగా తర్వాత వచ్చిన చూసినట్టయితే మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినపడెను. వారు నా జనులు సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవం తోడు మోయాబు దేశమును సొదొమ పట్టణం వలెను, ఆ అమ్మోను దేశమును గొమర్ర పట్టణం వలెను అగును అని ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించు వారు ఆ దేశంలో దోచుకుందరు, నా జనుల్లో శేషించు వారు వాటిని స్వతంత్రించుకుందరు. కాబట్టి ఇశ్రాయేల్ దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇదే, వారు అతిశయపడి సైన్యములకు అధిపతి యెహోవా జనులను దూషించరి కనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. ఇక్కడ చెప్తున్న మాట చాలా స్పష్టంగా ఎవరి గురించి అంటే అమ్మోనీయుల గురించి, మోయాబీల గురించి. వీళ్ళెవరో మనకు తెలుసు. వీరెవరు? లోతు సంతానం, అంటే అబ్రహాము తమ్ముడి యొక్క సంతానం. ఈ సంతానం ఎలా వచ్చారో కూడా మనకు తెలుసు, ఆ లోతు ఇద్దరు కుమార్తెల వల్ల. అయితే వీళ్ళకి దేవుడు చాలా కన్సిడర్ చేస్తాడు. వీళ్ళు ఏంటంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు వచ్చేటప్పుడు మోయాబీల్ని అమ్మోనీయుల్ని మీరేం చెయ్యొద్దు, ఎందుకంటే వాళ్ళు మీకు దయాదులే, అన్నదమ్ముల బిడ్డలే కాబట్టి వాళ్ళని మీరేమీ చేయొద్దు అన్నప్పుడు ఈ మోయాబీలు ఇశ్రాయేల్ పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు, మంచినీళ్ళకి డబ్బులు ఇస్తానన్న కూడా ఇవ్వరు, అసలు మా ప్రాంతం నుంచి నడిచి వెళ్ళొద్దు అంటారు, అంత కఠినంగా ప్రవర్తించారు. అది మాత్రమే కాకుండా మోయాబీ రాజు బాలాకు చేసింది ఏంటంటే ఆ సిప్పరో కుమారుడైనటువంటి బిలాముని పిలిపించి ఇశ్రాయేల్ శపించడానికి బిలామును తీసుకొస్తాడు. దేవుడు ఆ శాపోచనాలు దీవెనలుగా ఇశ్రాయేల్కి మారుస్తాడు, అది వేరే సంగతి. అయితే ఆ మోయాబీలు చేసిన చెడ్డ ఆలోచనతో అమ్మోనీయులు కూడా కలిశారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే మోయాబీల గురించి 10 తరాల వరకు కూడా నా సన్నిధిలో మీరు ప్రవేశించడానికి అర్హులు కారు అంటారు. తర్వాత రూతు గురించి మనకు తెలుసు, ఆవిడ మోయాబీరేలే. సరే, అంటే అమ్మోనీయులకి మోయాబీలకి ఇచ్చిన శిక్షను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరిలో లోపించింది ఏంటంటే సహోదర ప్రేమ లోపించింది. సహోదర ప్రేమ అనేది లోపించింది. మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ లో నిర్గమకాండలో 10 ఆజ్ఞలు ఇచ్చారు, 20 అధ్యాయాలు మనకి. ఆ తర్వాత సువార్తల్లోకి వచ్చేటప్పటికి ఒక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తుని బోధకుడా, నిత్య జీవం పొందటాన్ని నేనేం చెయ్యాలంటే నీ దేవుడని యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వు ఆరాధించు, నీ పొరుగు వాడిని ప్రేమించు, ఈ రెండూ చెయ్యని చెప్తాడు. అది సువార్తలు. అయితే పత్రికలకు వచ్చాడు పౌలు గారు 13వ అధ్యాయంలో ఆయన అంటాడు, 8వ వచనంలో అనుకుంటా, ఆయన అంటాడు సహోదరుని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్పు అంతా కూడా ఎందులో ఉంది? సహోదర ప్రేమలో ఉంది. ఎందుకంటే సహోదరుని ప్రేమించినాడు ఆటోమేటిక్ గా దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుని ప్రేమించిన వాడు, నిజంగా ప్రేమించిన వాడు ఆటోమేటిక్ గా సహోదరుని ప్రేమిస్తాడు. అయితే యెమ్మోనీయుల్లో మోయాబీల్లో లోపించింది ఏంటంటే సహోదర ప్రేమ. మనం పరిశీలించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇది ఏదన్నా కారణం చేత మనం వెలుగులో ఉన్నాము, దేవుడు వెలుగై ఉన్నాడు, మరి సహోదరుని ద్వేషించేవాడు నా వాడు కాదు, వాడు చీకట్లో ఉన్నట్టని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏదైనా కారణం చేత ఒకవేళ మన సహోదరుల పట్ల వాళ్ళు మనకు చేసిన చాలా పెద్ద కీడు వల్ల ఒకవేళ వాళ్ళు మన దూరం పెట్టినట్టయితే ఈ వాక్యం చదివిన తర్వాత ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుని, మరి మోయాబీలు అమ్మోనీయులు పడినటువంటి శిక్ష మనకు పడకూడదు. కాబట్టి అవతల వాళ్ళ మార్పు రానివ్వకపోనివ్వండి, మనం మాత్రం వాళ్ళ పట్ల మనసులో క్షమిద్దాం, అవసరమైతే వాళ్ళతోటి పొలైట్ గా మాట్లాడదాం. అది ఈ వాక్యం ద్వారా మనం. రెండోది, యమ్మోనీయులకి మోయాబీలకి ఉన్న రెండో గుణం ఏంటంటే వీళ్ళకి అతిశయం ఎక్కువ ఉందంట. వీళ్ళకి చాలా అతిశయం ఉంది. వీళ్ళు ఏమంటున్నారు, నా జనులు శేషించు వారి దేశమును సొదొమ గొమొర్ర వారు చేస్తానని చెప్పి అధిపతి యెహోవా సెలవిచ్చి దూషించరు కనుక వారి గర్వమును బట్టి
ఇది వారికి సంభవించును. వారిలో ఉన్న రెండో చెడ్డ గుణం ఏంటంటే గర్వం. ఈ గర్వానికి ప్రతిఫలం మనకు తెలుసు కదా. లూసిఫర్ దేవుని ఎదురుగుండా సభా పర్వతం మీద చక్కగా దేవుని ముఖాన్ని చూచి ఆనందించే స్థితిని కోల్పోయింది లూసిఫర్ కదా. ఆ గర్వంతోటే సామెతల గ్రంథకర్త కూడా అంటాడు కదా 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ దేవునికి అసహ్యమైన కార్యాల్లో ఈ గర్వం కూడా ఉంది. కాబట్టి ఈ మోయాబీలు అమ్మోనీయుల్లో ఉన్నటువంటి ప్రేమరాహిత్యం, ఈ గర్వం ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ఇవాళ జెఫన్యా ప్రవక్త ప్రవచనాల ద్వారా మనం పరిశీలించుకుందాం. ఇకపోతే తర్వాత జనముల ద్వీపంలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయనట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలం చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. ఇక మొత్తం విగ్రహాలన్నీ తీసివేయబడతాయి తీర్పు టైంకి. ఈ శేషించిన యూదులకి ఏ జనములో వారైనా లేచి నమస్కరిస్తారంట. మేము కూడా మీ పక్షాన్ని ఉంటాం, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తామంటారని జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత 12వ వచనంలో కూషీయులారా మీరును నా ఖడ్గం చేత హతులగుదురు. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తమును చాపి అశ్షూరు దేశమును నాశనము చేయును. నేనువే అశ్షూరు దేశం అశ్షూరీయులకి ఇశ్రాయేల్ అప్పచెప్పాడు కదా దేవుడు. అయితే వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ అంటారు కదా, అలాగా ఇశ్రాయేల్ చాలా బాధ పెట్టారు. కాబట్టి ఏదో నా జనుల్ని వాళ్ళకి బుద్ధి రావాలని కొంతకాలం నీకు అప్పచెప్తే నువ్వు అలా చేసావు కాబట్టి అశ్షూరీయుల్ని దండించే దండం నా దగ్గర వేరే ఉందంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి దేవుని బిడ్డలు ఒకవేళ ఏదైనా తప్పు చేసి మనకు దొరికినప్పుడు ఆ దేవుని బిడ్డలు కనుక ఒకవేళ మన బిడ్డ ఏదైనా తప్పు చేసి పక్కింటికి వెళ్తే పక్కింట్లో కాసేపు కూర్చోబెడితే ఆ పక్కింటి వాళ్ళు మన బిడ్డని హింసించారనుకోండి, మన కోపం ఎలా ఉంటది? ఏదో వాడు బుద్ధి తెచ్చుకుంటాడని కాసేపు అక్కడ నేను ఉంచితే నా బిడ్డని హింసిస్తావు, నీ పని చెప్తాను అంటాం కదా. అట్లా దేవుడు కూడా నేను నా బిడ్డల్ని నేను ఏదేదో బుద్ధి చెప్తా నీ దగ్గర పంపిస్తే నువ్వు వాళ్ళని హింసించావు కాబట్టి నీ సంగతి నేను చెప్తున్నాను అని చెప్పి అశ్షూరీయుల్ని వాళ్ళు దండించే దండన వేరే ఉందని. తర్వాత అశ్షూరీయుల్ని చాలా వాళ్ళు దేవుని రాజ్యానికి అంటే దేవుని సముఖానికి చాలా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళు కొని తెచ్చుకుంటారు. ఆ తర్వాత అంటాడు మీరును హస్తం నీనివే పట్టడమును పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేదును. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గూడబాతులను తుంబోళ్లను వారి ద్వారములపై కమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీల నుండి వినపడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకునిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనం చేయనంటే నినివే పట్టణాన్ని ఎట్లా నాశనం చేస్తాడు దేవుడు అని జెఫన్యా గ్రంథకర్త చెప్తున్నాడు. ఈ ప్రవచనం ప్రవక్త అయిన యెషయా గ్రంథం దగ్గర నుంచి యెషయా చెప్పారు, తర్వాత ఇర్మియా, యెహెజ్కేలు, ఆ తర్వాత ఓబద్యా, మీకా, ఆమోసు, జెఫన్యా, తర్వాత జకర్యా కూడా వీళ్ళ గురించి చెప్పడం అనేది ఈ నీనివే పట్టణం తర్వాత ఈ నహూము గ్రంథం తర్వాత ఈ నీనివే పట్టణం అసలు కనపడదు అనుకోండి. అట్లా చేస్తాను అని చెప్పి నీనివే పట్టణానికి విధించబోయే శిక్ష ఇచ్చాడు. తర్వాత ఎందుకు శిక్షిస్తున్నానంటే అక్కడ చూస్తే మనం 15వ వచనంలో నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మరియు మురియుతూ ఉత్సాహపడుతూ నిర్విచారంగా ఉండిన పట్టణం ఇదే, అది పాడైపోయినే మృగములు పండుకున్న స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకుంటూ ఈసడించు పొమ్మని చేసేక చేదురు. నీనివే పట్టణాన్ని చూసి అందరూ అనుకుంటారంట ఇది చెడిపోయింది, ఎలాగైపోయింది అంటే ఒకప్పుడు ఎంతో వైభవం కలిగిన పట్టణం కదా, ఇట్లాగైపోయింది అంటే గూడబాతులు నివసిస్తున్నాయి, పక్షులు వచ్చి నివాసం చేస్తున్నాయి ఏంటని చెప్పి ఎందుకు నీనివే పట్టణాన్ని దేవుడు అలా చేశాడంటే దానికి కూడా విపరీతమైన గర్వం ఏంటంటే ఆ నీనివే పట్టణాన్ని కట్టిన అతను ఎవరు? నిమ్రోదు. ఆదికాండం 10వ అధ్యాయంలో చూస్తాం. నిమ్రోదు పరాక్రమమైన వేటగాడు, దేవుని ఎదుట పరాక్రమమైన వేటగాడు. ఆ నిమ్రోదుకి చాలా బలం ఉంది. బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేసిన ఆయనే కదా. అట్లాంటి నిమ్రోదు ఎంత గర్విష్టో ఆ పట్టణ ప్రజలు కూడా అంతే గర్వంతో ఉన్నారు. ఆ పట్టణ ప్రజలు కూడా అంతే గర్వంతో ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను పంపించాడు. వాళ్ళలో స్వల్పకాలం మార్పు వచ్చిన తర్వాత 100 years 150 years తర్వాత మళ్ళీ ఒక అబద్ధ ప్రవక్త వెళ్ళిన తర్వాత మళ్ళీ పాడైపోయారు. అందుకని ఇక అసలు నీలో నివాసం ఉండే వాళ్ళే ఉండరు. ఎందుకంటే నిన్ను చూచి నువ్వు గర్వించావు, ఆహా నేను నా అంతటి పట్టణం మరి దేశంలో ప్రపంచంలో లేదు అని చెప్పి అంటే
ఒకవేళ మనం గొప్ప ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే గొప్ప కారు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు. దేవా నీకు స్తోత్రం, నువ్వే కదా నాకు ఇచ్చావు అని చెప్తే దేవుడు సంతోషిస్తాడు. నా ప్రాణమా తినుము త్రాగుము స్తుతించుము అని చెప్తే దేవుడు ఎంతో సంతోషించే దేవుడు. అంతేగాని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పే వాళ్ళకి ఎప్పుడైనా కూడా శిక్ష అనేది ఉంటుందని నినివే పట్టణం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా దేవుడు నాకు ఇచ్చిందే ఒక జ్ఞానమైన, వివేచనైన, తెలివైన, ఆరోగ్యమైన, సంపదైన, మరేదైనా పౌలు గారు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నానని చెప్పి ప్రతి క్షణం మనం గుర్తుపెట్టుకోకపోతే నినివే పట్టణానికే దిక్కులేదు. మనమెంత నినివే పట్టణంతో పోల్చుకుంటే మనం ఎంత. కాబట్టి ప్రతి క్షణం కూడా ఏది మనం పొందినది ఏది కూడా ఆయన లేకుండా మనం పొందలేదు అని చెప్పి ప్రతి క్షణము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది కూడా మనం బిడ్డలకి నేర్పించాలి. ఇప్పుడు జెఫన్యా ప్రవక్త ద్వారా 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, సిగ్గుమాలిన జనులారని సంబోధించి హేయకరమైన అంశాలు ఏదైతేనో వాటిని సరి చేసుకోండి. దేవుని ఉగ్రత మీ మీదకు రాకముందే వాటిని సరి చేసుకోండి అని చెప్పాడు. తర్వాత ఫిలిస్తీన్ లాంటి సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సమూయేలు వలె ప్రార్థన చేయాలి, దావీదు వలె విశ్వాసంతో పోరాడాలి, మరి సంసోను వలె పరిశుద్ధాత్మను పొందుకుని ఎదిరించాలి. అదేవిధంగా అమ్మోనీయులు మోయాబీయులకు ఉన్నటువంటి చెడ్డ లక్షణం ప్రేమ లేమి, సహోదర ప్రేమ లేకపోవటం, గర్వం, అది మనలో ఉండకూడదు. నినివే పట్టణానికి కూడా తనను ఏ వ్యక్తి అయినా కూడా నినివే పట్టణంతో ఎప్పుడు పోల్చబడతాడంటే, నన్ను మించిన వాళ్ళు లేరు, ఇదంతా నా స్వశక్తి, నేనే సంపాదించాను, నా కష్టార్జితం అని ఎవరైనా అనుకున్నట్టయితే, వెర్రివాడా ఈ రాత్రికి నీ ప్రాణం నేను అడుగుతున్నాను ఎట్లాగైతే అన్నాడో అదే స్థితి వస్తుంది. కాబట్టి ఈ ప్రవక్త ప్రవచనాలు బట్టి 2వ రాకడికి తీర్పుకి సిద్ధపడుతున్న మనం ఈ లోపాలు మనలో లేకుండా చూసుకుందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను గాక. దయగలమా ప్రభా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపు చేయమని, ఏ ఆటంకం లేకుండా కార్యాంతమునన్ని స్తుతించుకునే భాగ్యం దయచేసినందుకు మరొక్కసారి వందనాలు చెల్లించుకుంటూ, మేలైనను కీడైనను చేయడని ఆ రోజుల్లో వారు ఏ రకమైనటువంటి తప్పు ఆలోచనలు ఉన్నారో అట్లాంటి ఆలోచనలు ఎవరైనా మా చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని గురించి వివరించి చెప్పి నిత్యరాజ్య ప్రవేశానికి వారిని ఆయత్తపరచగలిగే జ్ఞానం మాకు దయచేయమని, రానున్న కాలంలో నాన్న భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవటానికి మాలో ఉన్న విశ్వాసాన్ని మరింతగా నీ కృపచేత మేము పెంపొందించిన భాగ్యం దయచేయమని, మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.